ఈ యాక్టర్స్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ యాక్టర్స్ అందరూ కూడా తెలుగులో ఆఫర్స్ అంతగా రాని వాళ్ళే, కానీ తమిళంలో మాత్రం వరుసగా ఆఫర్స్ వస్తూ అక్కడ నటించిన వాళ్ళు అనమాట. సో తమిళ్లో ప్రూవ్ అవుతున్న తర్వాత మళ్ళీ తెలుగులో అక్కడక్కడైతే ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. మరి ఆ లిస్ట్లో మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఒక బిగ్ డైరెక్టర్ గారి అబ్బాయి అనమాట. ఆ బిగ్ డైరెక్టర్ ఇంకెవరో కాదండి, కోదండరామిరెడ్డి గారు అనమాట. సో మెగాస్టార్ చిరంజీవి గారితో అభిలాష, ఛాలెంజ్, కొండవీటి దొంగ లాంటి మెమరబుల్ హిట్స్ ఇచ్చారు చిరంజీవి గారికి. ఆయనకైతే అంతగా మూవీ ఆఫర్స్ తెలుగులో రాలేదు, కానీ తమిళ్లో మాత్రం మంచి మంచి మూవీస్లో అయితే నటించారనమాట. అజిత్ గారితో కానీ ఇంకా చాలామందితో అయితే మాత్రం. చాలామందికి తెలిసే ఉంటుంది, ఈయన వైభవ్ రెడ్డి గారండి. గొడవ అనే మూవీతో తెలుగులో నటించారు, కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆఫర్స్ అనేవి రాలేదు. తమిళ్లో మాత్రం వస్తూ ఉన్నాయన్నమాట. సో మొత్తంగా తమిళ ఇండస్ట్రీలో అయితే ఆయన ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. కానీ ఈయన యాక్టింగ్ కూడా బాగుంటుంది, అంటే కామెడీ టైమింగ్ కానీ అదంతా కూడా. పాండవుల్లో ఒకడు పెద్ద ప్రేమికుడు అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, తమిళ మూవీ, తెలుగు డబ్ అయింది అది. సో ఆ మూవీలో ఈయన కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేస్తూ ఉంటారు. కానీ తెలిసిందే కదా, టాలీవుడ్లో కొంతమంది మాత్రమే ఆఫర్స్ ఎక్కువ వచ్చేలా చేయగలరు. సో అందువల్ల ఈయనకి రాలేదు అని చెప్పి అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే ఇంకొకరు విశాల్ గారండి. ఈయన నేటివ్ అయితే మాత్రం, అంటే వీళ్ళు మన ఆంధ్రాకి చెందిన వాళ్ళే, కాకపోతే వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ తమిళనాడులో ఉండడం, వరుసగా మన విశాల్ గారికి తమిళ ఆఫర్స్ ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఆయన తమిళ్లోనే ఉండిపోయి పురుచు దళపతి అనే ట్యాగ్ లైన్ కూడా తెచ్చుకోగలిగారు, స్టార్ ఇమేజ్ని. నిజానికి వీళ్ళు వైజాగ్కి సంబంధించిన రెడ్డీస్ అని చెప్పి అయితే చాలామంది చెప్తూనే ఉంటారు, కాకపోతే ఇప్పుడు తమిళ్ పర్సన్గా అయితే అయిపోయారనమాట. అలాగే ఈయన కూడా 6 feet, మంచి కటౌట్, అలాగే ఫెయిర్గా కూడా ఉంటారు అందంగా. మరి ఈయన ఎవరో కాదండి, బిగ్ డైరెక్టర్ కొడుకే ఈయన కూడా, ఆది పినిశెట్టి గారు. వీరి నాన్నగారు అయితే మాత్రం రవిరాజ పినిశెట్టి గారు. ఈయన కూడా మంచి మూవీస్ అయితే తీశారు. మన మోహన్ బాబు గారితో పెదరాయిల్ లాంటి మూవీని కూడా అందించారనమాట. సో వాళ్ళ అబ్బాయే, కాకపోతే తెలుగులో అంతగా అయితే ఆఫర్స్ రాలేదు. వైశాలి కానీ, లేదు అంటే కనుక నిన్ను కోరి, ఇంకా చాలా మూవీస్లో అయితే నటించారు, మరకతమని ఇలాగా. సో తమిళ్ మూవీస్లో అయితే ఎక్కువగా కనబడుతూ ఉంటారనమాట ఈయన. కానీ హీరో మెటీరియల్ రా బాబు అంటారు కదా, సో అలాంటి ఆయన అనమాట ఈయన కూడా. కానీ టాలెంట్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా మరి కొంతమంది అయితే మాత్రం వాళ్ళే రూల్ చేస్తూ ఉంటారు, కాబట్టి అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటూ ఉంటుంది చాలామందికి. ఆ లిస్ట్లోకి మన సందీప్ కిషన్ గారు కూడా వస్తారనమాట. ఈయన మంచి యంగ్ టాలెంటెడ్ పర్సన్. ఆల్రెడీ రాయన్ మూవీలో మీరు చూసే ఉంటారు కదా, ధనుష్ గారి తమ్ముడుగా ఏ రేంజ్లో ఆకట్టుకున్నారు యాక్టింగ్ అని చెప్పి. నిజానికి ఈయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మన సందీప్ కిషన్ గారిది అయితే మాత్రం. కానీ తెలుగులో అయితే అంతగా ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. తమిళ్లో మాత్రం వరుస ఆఫర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే విజయ్ గారి కొడుకు, అదేనండి దళపతి విజయ్ గారి కొడుకు అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు మన సందీప్ కిషన్ గారిని హీరోగా పెట్టి. అదే అంటూ ఉంటారు కదా, ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు అని. సో అలాగే యంగ్ టాలెంట్ అంతా కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో నిజానికి ఆ యంగ్ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టంట్స్ చేయగలరు, డ్యాన్స్ చేయగలరు, యాక్టింగ్ చేయగలరు, అన్నీ చేయగలరు. కానీ ఏంటి అంటే మాత్రం కొన్ని అనివార్య కారణాలు, అవేంటో మీకు తెలుసు. వాటి వల్ల అయితే మూవీస్లో ఆఫర్స్ రావట్లేదు, కానీ వాళ్ళంతా కూడా మిగతా ఇండస్ట్రీస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎలా అంటే ఇది బిజినెస్ పరంగా ఆలోచిస్తే కనుక మన దగ్గర బాగా చదివి ఇండియన్స్ ఫారిన్ వెళ్ళి వేరే చోట మంచి ఆపర్చునిటీస్ అందిపించుకుంటారు కదా. సో ఆ దేశం అలాగే ఆ కంపెనీలు డెవలప్ అవుతూ ఉంటాయి, అలా అనమాట. అలాగే ఇంకొకరు బాబీ సింహ గారు అనమాట. ఈయన్ని మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ పేట అని మన రజనీకాంత్ గారి మూవీలో అయితే బాగా నోట్ అవుతారనమాట అందరికీ. అలాగే సలార్ మూవీలో జగత్ బాబు గారికి అల్లుడిగా నటిస్తారు కదా, అదేనండి పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బావ అనమాట. సో ఈయన కూడా మంచి టాలెంటెడ్ పర్సనే, అంటే యాంగ్రీగా నటించగలరు, కొంచెం కామెడీగా నటించగలరు, అన్ని రోల్స్లో అయితే సెట్ అవుతూ ఉంటారన్నమాట ఈయన. సో మరి ఈయనకు కూడా తెలుగులో అయితే ఆఫర్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తానికైతే మాత్రం వీళ్ళందరూ కూడా మంచి టాలెంటెడ్ పర్సన్స్. కాకపోతే మన తెలుగు వారు అయినప్పటికీ కూడా మిగతా ఇండస్ట్రీస్లో ఛాన్సెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మళ్ళీ తిరిగి మన తెలుగులో అయితే ఆఫర్స్ వస్తూ ఉన్నాయన్నమాట. చూద్దాం, ఇది మారి కొత్త టాలెంటెడ్ పర్సన్స్ని, అలాగే వర్త్ఫుల్ యాక్టర్స్ని మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ చూస్తుందని మనం కూడా కోరుకుందాం. మీకు వీళ్ళల్లో ఎవరంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో, అలాగే లేటెస్ట్ అప్డేట్స్తో, మూవీ రివ్యూస్తో మన ఛానల్లో కలుస్తాను. మరి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దానికోసం ఏం చేయక్కర్లేదు, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.
ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్. కాకపోతే తెలుగులో ఒకప్పుడు 0 ఆఫర్స్, కానీ తమిళంలో మాత్రం హీరో రేంజ్ వరకు వెళ్ళగలరనమాట. సో అందుకని మాత్రమే చెప్పడం జరిగింది తప్ప వాళ్ళందరూ వర్త్ఫుల్ క్యాండిడేట్స్. అది మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ.